ఇప్పుడు హార్ట్ రేట్ అనేది కొందరికి మారుతూ ఉంటుంది. కొంతమంది ఏంటి నేనేం చేయలేదు అయినా కూడా హార్ట్ రేట్ 50 అలా తక్కువ వస్తుంది. కొంతమంది ఏమో అంటే కూర్చున్నా కూడా 100, 110 అలా పెరుగుతుంది. ఇలా ఎందుకు అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్న ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శశాంక్, కార్డియాలజిస్ట్, ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. సో ఈ ప్రశ్న కామన్గా మనం ఏంటంటే నార్మల్ హార్ట్ రేట్ అనేది 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. కొంతమందికి ఫెమిలియల్గా అంటే జెనెటికల్గా తక్కువ ఉంటుంది, 50, 60 మధ్యలో ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే హార్ట్ రేట్ 60 కన్నా తగ్గుతుంది అంటే కనుక ఒకసారి కార్డియాలజిస్ట్ దగ్గర రావటం బెటర్. ఎందుకంటే ఈసీజీలో హార్ట్ బ్లాక్స్ అనేవి కొన్ని ఉంటాయి. అలా ఉంటే కనుక అవి ముందే డయాగ్నోస్ చేసుకోవచ్చు. కొంతమందికి ఫిజియలాజికల్గా అంటే ఏమీ చేయకపోయినా కూడా హార్ట్ రేట్ అనేది 60 కన్నా తక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ అథ్లీట్స్ అంటే బాగా పరిగెత్తే వాళ్ళకి కానీ ఎక్సర్సైజ్ బాగా చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి తక్కువ ఉంటుంది. అలా హార్ట్ రేట్ తక్కువ ఉంటే కనుక ఏమీ కాదు. ఇప్పుడు ఏంటంటే మనకి కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ హార్ట్ రేట్ పెరగటం అనేది ఎక్కువైపోయింది. రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే కూర్చున్నా పడుకున్నా ఏం చేస్తున్నా హార్ట్ రేట్ 110, 120 ఇలా వస్తుంది అని చెప్తున్నారు. దానికి ఒక కారణం పోస్చరల్ టెకికార్డియా సిండ్రోమ్ అంటాం. అంటే పొజిషన్ మారుతా అంటే కూడా హార్ట్ రేట్ పెరగటం, ఇవన్నీ ఇంతకు ముందు కూడా ఉండేది. ఇది కోవిడ్ తర్వాత బాగా పెరిగింది. ఇలా ఉంటే కనుక మామూలు మెడిసిన్స్తోనే అది ట్రీట్ అయిపోద్ది, ఇబ్బంది లేదు. కొందరికి ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతుంది అంటారు. యూజువలీ ఎక్సర్సైజ్ చేస్తే పెరిగితే 90 to 95% మందికి ఏమీ కాదు. ఎందుకంటే అది ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్. మనం గనక ఒక స్పీడ్ కనుక 6 km/h అంతకన్నా ఎక్కువ స్పీడ్ నడిచామంటే కనుక మన హార్ట్ రేట్లో 50% ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే 80 మన హార్ట్ రేట్, రెస్టింగ్ హార్ట్ రేట్ అయితే 120 అంతకన్నా ఎక్కువ ఉండాలి, అది మామూలే. అలా కాకుండా అబ్నార్మల్గా అంటే మీరు పల్స్ ఆక్సిమీటర్ అంటే సాచురేషన్ ప్రోబ్ పెట్టుకుని చూస్తారు కదా, అలా చూసి గుండె మరి 150, 160, 170 అలా పెరుగుతుందంటే కనుక అప్పుడు ఒకసారి కలవాల్సిన అవసరం ఉంటుంది. రెస్టింగ్ హార్ట్ రేట్ ఎప్పుడైనా కాస్త ఎక్కువ ఉంది 100, 110 మధ్యలో యాంగ్జైటీ వల్ల అంటే మెడిటేషన్, ప్రాణాయామ కానీ మెడిటేషన్ కానీ అది బాగా పనిచేస్తుంది. లేదు కంటిన్యూస్గా ఎక్కువ వస్తుంది అంటే కనుక ఒకసారి కార్డియాలజిస్ట్ని కలవటం బెటర్.